చెప్పండి, మన దోండ్ర కుమారస్వామి గారు తెలంగాణ ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి ఆయనే, రేవంత్ రెడ్డి రెండు ఆయనే. ఒక అడుగు ముందుకేసి కొన్ని ఆంధ్రప్రదేశే కాకుండా కొన్ని రాష్ట్రాలలో, భారతదేశంలో కొన్ని రాష్ట్రాలలో +2 ఒక హై స్కూల్ లెవెల్లోనే ఉంది, సెపరేట్గా చూడట్లేదు వాళ్ళు. తెలంగాణలో అమలు పరిస్తే నిన్న ఎడ్యుకేషన్ మీద రివ్యూ మీటింగ్ చేశారు విద్యాశాఖ మంత్రిగా. ఒక అధికారుని ఆదేశించినట్టు ఒక ఆలోచన చేస్తూ ఒక అడుగు ముందుకు వేసి చేస్తే లాభం ఎవరికి నష్టం ఎవరికి అని అడుగుతున్నారు. తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితులు, ఈ కార్పొరేట్ మాఫియాలో తెలుగు రాష్ట్రాలు కదా ఎంటైర్ ఇండియాలో నిజంగా కనుక ఆ ఇంటర్మీడియట్ తీసుకొచ్చి హై స్కూల్లో పెడితే ఆ ఒత్తిడి తగ్గడమే కాకుండా ఫీజు నియంత్రణ అనేక లాభాలు ఉన్నాయని ఒక వర్గం అయితే, కొంతమంది దాని సిలబస్ కానీ అన్ని మార్చవలసిన అవసరం ఉంది అనేది కొంతమంది వర్గం అంటారు. ఏమంటారు మీరు దీని గురించి? మొట్టమొదట సత్యనారాయణ గారు మీకు హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మన వేదికపై ఉన్న డిబేట్ లో పాల్పంచుకున్న సార్ పూర్ణచంద్రరావు గారు, మనందరికీ తెలిసిందే బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, సాధన కోసం నిరంతరం పోరాటం చేస్తూ మరోవైపు విద్య అనే ఒక శక్తివంతమైన ఆయుధం ద్వారా భావి తరాల భవిష్యత్తును నిర్మించవచ్చని ఆయన ఆలోచనలు, విలువైన సూచనలు అందించడానికి ఈ వేదిక మీదకి రావడానికి నేను ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే మీరు అన్నట్లు ఈ రోజు సత్యనారాయణ గారు ఒక్కసారి మన భారతదేశ విద్యా చరిత్ర చూసినట్టయితే స్వాతంత్రం ముందు తర్వాత, స్వాతంత్రం ముందు అక్షరాస్యత రేటు చాలా దారుణంగా తక్కువగా ఉండేది, అక్షరాస్యత ఉండేది కాదు. సరే, కులం, లింగం, ప్రాంతాల మధ్యన తీవ్రమైన అసమానతలు ఉండేవి, మనందరికీ తెలిసిందే. సరే, స్వాతంత్రం అనంతరం కొంత విద్యా విప్లవానికి నాంది వేసింది అనేది అక్షర సత్యం. సరే, గత ప్రభుత్వాలు కూడా విద్యా ప్రణాళికలో గత అనేక సంవత్సరాలుగా మార్పులు తెస్తున్నారు, అక్షరాస్యత పెరగడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ నేడు వెనుకబడిన కొన్ని రాష్ట్రాలు చాలా దారుణంగా ఉన్నాయి. ముఖ్యంగా మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉండడం చాలా బాధాకరమైంది. ఒకసారి మన రాష్ట్రాన్ని విద్యావంతమైన సమాజంగా మార్చాలంటే ఎట్లా, తెలంగాణను శక్తివంతమైన జ్ఞాన సమాజంగా ఈరోజు విజ్ఞాన మహాశక్తిగా తీర్చిదిద్దాలంటే మాత్రం విద్యా సంస్కారాలు నేడు అవసరమని నేను తెలియజేస్తున్నాను. ఒకసారి దశాబ్దాలుగా అమలవుతున్న ఈ విద్యా విధానంలో పెను మార్పులు తీసుకురావాల్సిన అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే ఎప్పటికప్పుడు విద్యారంగంలో సంస్కరణలు చేపట్టి అందరికీ సమాన విద్యా అవకాశాలు, బడుగు బలహీన వర్గాలకు విద్య అందే విధంగా చేయాలి. ఇక మీరు అన్నట్టు ఈరోజు డిబేట్ అంశాలకు వస్తే, తెలంగాణ రాష్ట్రంలో నూతన సంస్కారాలు, ఆలోచనలు ఇంటర్మీడియట్ స్కూల్ పరిమితిలోకి తీసుకురావాలనేది ఒక అధ్యయనం చేయాలని నిన్న ఇప్పటి వరకు పాఠశాల విద్య అనగానే 10వ తరగతి మాత్రమే ఉంటది. సరే, దాన్ని 11th 12th స్టాండర్డ్స్ కూడా పాఠశాల పరిధిలోకి తీసుకురావాలనే ఆలోచనలో భాగంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న అంటే బుధవారం రోజు సమీక్ష జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ అధ్యయనం చేయాలని అధికారులు కూడా సూచించారు. అయితే ఈ నిర్ణయం సరైనదా అనే ప్రశ్న మనం క్షుణ్ణంగా ఆలోచించవలసిన వేదిక ఇది. అయితే నేను ఏమంటున్నా, 10వ తరగతి విద్యార్థుల సంఖ్య చాలా బాగానే ఉంటుంది 10వ తరగతి వరకు. కానీ ఇంటర్మీడియట్ లో మాత్రం ఏంటంటే భారీగా డ్రాప్ అవుట్స్ వస్తున్నది మనం పరిశీలించుకోవాలి ఒకసారి. అసలు ఈ డ్రాప్ అవుట్స్ తగ్గించేందుకు వేరే రాష్ట్రాలలో డిఫరెంట్ గా ఎట్లా చేస్తున్నారు ఏందనేది మనం ఉదాహరణ తీసుకుంటే, ఈరోజు డ్రాప్ అవుట్స్ ఒకసారి గణాంకాలు పరిశీలిస్తే కేరళలో తక్కువ డ్రాప్ అవుట్స్ ఉన్నాయి ఏ రాష్ట్రం దేశంలో అంటే కేరళ 0.11, హిమాచల్ ప్రదేశ్ 1.5, తమిళనాడు 4.5. అంటే డ్రాప్స్ చాలా తక్కువ. అధిక డ్రాప్ అవుట్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ రాష్ట్రాల్లో జరుగుతున్నాయి అంటే తెలంగాణలో 27.4, ఆంధ్రప్రదేశ్ లో 28.3, ఒడిశా లాంటి రాష్ట్రాలలో 49, బీహార్ లో 50%. సో ఈ డ్రాప్ అవుట్స్ ఉండడం అనేది నిజంగా మన రాష్ట్రాలు, తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ లో ఉండడం చాలా బాధాకరమైన విషయము. అయితే మరి దీని కారణాలు ఏంది విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన రాష్ట్రాలలో కొంత బాలికల చదువుకు ప్రాధాన్యత కొంత ఇవ్వరు. గ్రామీణ స్థానాల్లో ఒకసారి వెళ్తే ఎస్పెషల్లీ బడుగు బలహీన వర్గాలు, బీసీలు, ఎస్సీలు కొంత రారు. అలాగే ఈ ఆర్థిక పరిమితులు కావచ్చు. సో ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి కూలీలుగా రావడము, ఈ వలసలు రావడము, అలాగే కొంత గ్రామీణ స్థాయిలో పాఠశాలలు కొంత నాణ్యత లేకపోవడమా, ఏదైనా కొంత తగ్గిందనేది వాస్తవము. అయితే మనం ఇతర రాష్ట్రాలతోని నమూనాలు చూసుకుంటే, ఇప్పుడు మీరు అన్నారు 10th ను +2 యాడ్ చేస్తాను, యాడ్ చేస్తే ఉదాహరణ ఇదే యాడ్ చేసిన ఫార్ములా కేరళలో చూసుకుంటే 12వ తరగతి వరకు ఒకే పాఠశాల చేస్తారు. దాని వల్ల ఏంటంటే డ్రాప్ అవుట్ రేటు లెస్ దాన్ లెస్ దాన్ 1% అయింది. ఇప్పుడు తమిళనాడు చూసుకుంటే +2 పరిధిలోనే యాడ్ చేశారు, అక్కడ కూడా మంచి ఫలితాలు వచ్చినాయి.
ఇప్పుడు నవోదయ లాంటి కేంద్రాయంలో మనందరికీ తెలిసి 6 to 12th వరకు ఆడ ఉంచుతారు. Yes. ఆడ కూడా మంచి కొంత బెనిఫిట్స్ లాభాలు జరుగుతా ఉన్నాయి. Yes. సో మెరిట్స్ ఏంది, డ్రాప్ అవుట్స్ తగ్గుతుంది. ఒకటోది స్కూల్ పరిధిలో కొనసాగడం వల్ల చదువు ఏంటంటే మానేసే అవకాశాలు తగ్గుతాయి. Yes. ఎందుకంటే 10th అయిపోయినాక వేరే దగ్గరికి పోవాలని కొంచెం మానేస్తున్నారు. Yes. సో విద్యలో నిరంతరం ఈ ఇంటర్ చదువుపై అవగాహన పెరుగుతూ ఉంటది. ఈ ఎస్పెషల్లీ గ్రామీణ విద్యార్థులకు సౌకర్యాలు, ఈ ప్రయాణాల భారం తగ్గడము, ఈ కొంత భద్రత ఇదంతా ఒకటే కాడ ఉంటది కాబట్టి అది కొంత బెటరు. అలాగే కొంత మౌలిక వసతులు కూడా మెరుగుదలకు ఉపయోగపడతాయి. అయితే మెయిన్ నష్టాలు కూడా కొన్ని ఉంటాయి. నేను ఏదైనా నష్టాలు ఉంటాయి, లాభాలు ఉంటాయి. ఈ నష్టాల వరకు ఏంది డిమెరిట్స్ ఏంది అంటే జనరల్ గా ఇంటర్మీడియట్ అనేది ఇండిపెండెంట్ ఉన్నది. ఇప్పుడు దాంట్లో కలపాల్సిన సందర్భం వస్తుంది కాబట్టి అది ఇండిపెండెంట్ ఉండకపోవడం కావచ్చు, ఈ జూనియర్ కాలేజీలపై కొంత ప్రభావం పడడము, అలాగే మన ఉపాధ్యాయుల ఉద్యోగాలు కూడా కొన్ని తగ్గే అవకాశములు ఉంటాయి. ఇవన్నీ కొన్ని అమలులో కొన్ని సరే లోపాలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ జరుగుతూ ఉంటది. సో మనం ప్రధాన సమస్యలు అసలు ఏంది అని చూసుకుంటే ఇంటర్మీడియట్ తరగతుల కోసం విస్తరణ అనేది చాలా అవసరము. ఈ ఫ్యాకల్టీ కొరత కొంత జరుగుతుంది. ఈ సిలబస్ అనేది సమన్వయం చేసుకునే విధంగా వీళ్ళు ప్లాన్ చేయాల్సిన సందర్భం ఉంటది. ఉదాహరణకు మోడల్ స్కూల్లో కొన్ని ప్రామాణికంగా అభివృద్ధి చేయాలి. అంతేకాకుండా ఇలాంటివి చేయాలనుకున్నప్పుడు ఆ ఉపాధ్యాయులు కూడా ప్రత్యేక శిక్షణ వేయాలి. కొన్ని తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించాలి. అయితే ముఖ్యంగా ఒక పైలట్ ప్రాజెక్ట్ చేయాలి. ముందు పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించి దీని వల్ల కొంత ఒక ప్రైవేటు ఒక పబ్లిక్ మోడల్ ద్వారా కొంత అమలు చేసి ఏ విధంగా డ్రాపింగ్ రేటు తగ్గుతా ఉంది, ఎట్లా, ఇవన్నీ కూడా మనం విశ్లేషణ చేయాల్సిన సందర్భము. అన్ని పాఠశాలల్లో 12వ తరగతి వరకు వసతులు ఉండే విధంగా కల్పించాలి. ప్రతి నియోజకవర్గంలో ఒక 2-3 అట్లా తయారు చేసుకుంటే డ్రాప్ అవుట్స్ ను మనం పరిశీలిస్తూ ఉండాలి. అలాగే తల్లిదండ్రులకు కూడా ముఖ్యంగా అవగాహన కల్పిస్తూ ఉండాలి. దీంట్లో విద్యా కమిషన్ అనేది చాలా కీలక పాత్ర పోషించాలి. ఇది 10th వరకు ఎలా, ఇంటర్మీడియట్ వరకు ఈ త్రిస్థాయి సమన్వయ కమిటీ లాగా ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా విద్యను హక్కుగా గుర్తించి అందరికీ సమానంగా అందేలా చేస్తేనే నిజమైన అభివృద్ధి జరుగుతుందని ఈ వేదిక మీద నేను చెబుతా ఉన్నాను. నేను విశ్లేషణ చేసిన ప్రకారము మనం కేరళ గాని ఈ మిగతా రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఇలాంటి ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల కొంత డ్రాప్ అవుట్ రేట్ అనేది వాస్తవానికి తగ్గుతా ఉంది. తమిళనాడులో కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు డిఫరెంట్ గా, అలాగే హిమాచల్ ప్రదేశ్ కావచ్చు. సో దాని వల్ల ఏంటంటే ఒకసారి డీప్ గా విశ్లేషణ చేసి ఇలాంటి విద్యా ప్రక్షాళన కోసం మన పూర్ణచంద్రరావు సార్ లాంటి వాళ్ళు కావచ్చు, అనేక మంది మేధావులను, విద్యావేత్తలను, సమాజము, సంఘం మీద పూర్తి అవగాహన వారిని కూడా కలుపుకొని ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా వీరు నిర్ణయం కూడా తీసుకోవాలి. కేవలం అధికారుల మీదనే విద్యాశాఖకు చెప్పి చేయడం కంటే ఇలాంటి మేధావులను, కొంత ఈ న్యాయవేత్తలను కావచ్చు, సమాజము, విద్యావేత్తలను అందరినీ కలుపుకొని ఒక కమిటీ వేసి ఇలాంటి నూతన సంస్కరణలు చేయడం వల్ల మాత్రం చాలా మేలు జరుగుతుంది. రానున్న రోజులలో మరిన్ని ప్రక్షాళనలు జరగాలి. విద్య అనేది ప్రాథమిక హక్కు. దాన్ని ప్రతి ఒక్కరి అణగారిన వర్గాలు, పేదలు, క్షేత్రస్థాయిలో ఉండే ఒక పేదవారి ఇంటికి కూడా విద్య అందాలని నేను ఈ వేదిక మీద నుంచి చెప్తున్నాను. సత్యనారాయణ గారు, కుమారస్వామి గారు ఒకటి చెప్పండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నిర్ణయాన్ని వచ్చారో వినపడుతుందా? కుమారస్వామి గారు వినపడుతుంది. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇది ఒక అధ్యయనం చేయమన్నారు. వేరే రాష్ట్రాలు ఎలా ఉందో నిజంగా చేస్తే ఈ కార్పొరేట్ మాఫియా నుంచి కొంత బయటపడే అవకాశం లేదంటారా? దయతలచి విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకురావాలి, సంస్కరణలు తీసుకురావాలి ఒక భాగం. అలా అని కార్పొరేట్ విద్యా సంస్థల్లో మార్పు వస్తుంది అనేది మాత్రం నేను జీవితంలో నమ్మను. మనిషి జీవించేంత వరకు ఈ కార్పొరేట్ విద్యా సంస్థలలో అక్రమాలు అసలు జరగకుండా ఆపడానికి చాలా కష్టం. కానీ ప్రభుత్వం యొక్క చర్యల ద్వారా కొంచెం రాత్రి ఏ మార్పు జరగదు. సత్యనారాయణ గారు, మనం ఈ వేదిక నుంచి గత 100 ఎపిసోడ్ల నుంచి మాట్లాడుతున్నాం. దీని సందర్భంగానే ఒక టాస్క్ ఫోర్స్ ను నియమించడం జరిగింది, మనకు తెలిసిందే. అలాగే ఈ రోజు నూతన ఇంజనీరింగ్ ఫీజులు కూడా పెంచకుండా కొంత హోల్డ్ చేయడమే కావచ్చు. మరియు ఇలాంటి నూతన సంస్కరణలు ఈ రోజు నిజంగా ఒక్కొక్కసారి మనం ప్రభుత్వం మంచిగా చేస్తే మెచ్చుకోవాల్సిన సందర్భమే. ఇలాంటి నూతన సంస్కరణలు ఎందుకంటే విద్యా వ్యవస్థలో ప్రక్షాళనలో భాగంగా మిగతా రాష్ట్రాలతో ఏ విధంగా ఉన్నాయి, విధి విధానాలు ఏంది. ఇప్పుడు కేరళ అనేది ఆదర్శం అండి, దేశానికి ఆదర్శం. కేరళ <1%. అదే విధంగా మన తెలంగాణ కూడా ఈ రోజు తెలంగాణ అనగానే 4 పిల్లర్లు గుర్తొస్తాయి. ఐటీకి తెలంగాణ హబ్బు,
అలాగే ఫార్మాకు తెలంగాణ హబ్బు, హెల్త్ కు తెలంగాణనే హబ్బు, హైదరాబాద్ హబ్బు, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ కు హబ్బు. అలాంటిది రేపు విద్యా వ్యవస్థకు కూడా నెంబర్ 1 అయ్యే స్థానంగా నూతన సంస్కరణలు తీసుకురావాలని నేను తీసుకుంటుందని నాకు నమ్మకం కూడా ఉంటుందని తెలియజేస్తున్నాను. మీతో మళ్ళీ మాట్లాడుతాను కుమారస్వామి గారు. పూర్ణచంద్రరావు చెప్పండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ గవర్నమెంట్ వచ్చాక యంగ్ ఇండియా